హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. సో ఇదైతే శనివారం రోజు మార్నింగ్ లేవంగానే బయటకు వచ్చాను. ఆ రోజు ముందు రోజు రాత్రే వర్షం పడిందనమాట, బాగా ఫుల్ నీళ్ళవాన. అది పొద్దున్నే లేచి చూస్తే ఇంకా పక్షులు కిలిగిలా అరుస్తూ ఉన్నాయి. మా ఇంటి దగ్గర మామూలుగానే రోజు పిచ్చుకలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుంది. ఆ దోసాన్ చెట్టు మీద కూడా 2-3 సార్లు చూశాను నేను. వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తే లోపల అవి వెళ్ళిపోతున్నాయి. సరే వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనే మళ్ళీ షూట్ చేయలేదు. జూమ్ చేద్దామన్నా అవి ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట. అటు వాలుతున్నాయి, పువ్వును దాక్కుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. సరేలే అని ఏం తీయలేదు. అయితే ఇంకా డైలీ వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అయింది కదా, అంటే రొటీన్స్ అండ్ డిఐఎంఐ వ్లాగ్స్ ఏం పెట్టట్లేదు. సరే మార్నింగ్ రొటీన్ పెడదామనేసి షూట్ చేశాను. ఇంకా శనివారం అంటే రోజు శనివారం మేబీ సాటర్డే రొటీను వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడమే. ఇంకా పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసి స్నానం చేసేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చే లోపల మా వారు మాప్ పెట్టేశారు. నేనే పెట్టమని చెప్పాను, ఎందుకంటే ఇల్లు తుడడం కొంచెం కష్టంగా ఉంది, వంగి లేవాలి కదా అనేసి. స్పిన్ మాపు ఆర్డర్ పెట్టారు, అయినా కూడా వల్ల కావట్లేదు, ఎందుకు రిస్క్ అనేసి కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను. స్పిన్ మాప్ పెట్టారు. ఇంకా నేను వచ్చేసి దేవుడి సామాన్లు కడిగేశాను. కడిగేస్తే ఈ లోపల మా వారు వచ్చేసారు. బొట్లు అన్నీ పెట్టేసి అలంకారం చేసేస్తే వచ్చి దీపం వెలిగించేస్తారనమాట. చాలా రోజులు అయింది. పిండి దీపాలు అయితే పెట్టట్లేదు ఈ మధ్య. యూట్యూబ్లో ఏదో చూసానండి, ఎందుకంటే ఎవ్రీ సాటర్డే పెట్టకూడదు అది చెప్పారు వీడియోలో. ఏదో మొన్న అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో వచ్చింది. అవేమన్నా మొక్కులు ఉండడం కానీ, లేదంటే ఏదైనా స్పెషల్ శనివారాలు కానీ, లేదంటే సప్త శనివారాల వ్రతం అలా చేసినప్పుడు మాత్రమే పెట్టాలి, మామూలుగా రొటీన్ లాగా పెట్టుకోకూడదు అని చెప్పారు. ఇట్లా ప్రతి వారం పెట్టుకోకూడదు అని ఫస్ట్ వీడియో చూడడం నేను యూట్యూబ్లో. తర్వాత మళ్ళీ సెర్చ్ చేశాను నేను. అయితే అట్లా ఏమి వీడియోస్ ఇంకేం రాలేదు నాకు రిలేటెడ్గా. సరే మాకు తెలిసిన పూజారిని అడిగి మళ్ళీ స్టార్ట్ చేద్దాము, ఏం చెప్తారో వాళ్ళు అనేసి మామూలు నెయ్యి దీపాలు అయితే పెట్టుకున్నాము. మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్స్లో చెప్పండి, ఇలా ఎవ్రీ వీక్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పిండి దీపాలు అనేసి. సో ఈ శనివారం పూజ అయితే ఇలా జరిగింది. కొబ్బరికాయ కూడా కట్టుకున్నాము, చాలా రోజులు అయిందనేసి. ఓం శనేశ్వరాయ నమః. ఓం శనేశ్వరాయ నమః. ఓం శనేశ్వరాయ నమః. చెప్పు ఇంటి దగ్గర ఉన్నాయి. ఏమైంది? ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ పులిహోర చేశాను, ఎందుకంటే ఇడ్లీ పిండి అయిపోయింది. సో ఇంకా రైస్ పెట్టేసి పొద్దున్నే పులిహోర అయితే చేశాను. వీళ్ళకి ఏంటంటే ఆ రైస్ ఐటమ్ అంటే చాలు, ఏదో ఒకటి కరకర నంచుకోవడానికి ఉండాలి, లేదంటే ముద్ద దిగదు. మా వారికి అయితే మరి ఇంకా మురుకులు అరటికాయ చిప్స్ ఉంటే అవి వేసుకున్నాడు. మా చెరుబాబు కూడా ఈరోజు పొద్దున్నే లేచి స్నానం చేసేసి బొట్లు గిట్లు పెట్టి పూజ చేసేసాడండి. ఇద్దరికి నాన్న కొడుకులకి ఏలినాట్స్ నడుస్తుంది. సో వాడి చేతి కూడా మంత్రాలు చెప్పించి పూజ చేయించాడు.
ఇక్కడైతే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఒక 10 డేస్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. చెట్లు కూడా బాగా చిగుర్లు వచ్చేసి గ్రీనరీగా బాగున్నాయి. ఇంకోటి ఈ పారిజాతం చెట్టుని చూస్తే ఒకటి గుర్తొస్తుంది. మా ఊర్లో ఒకళ్ళ ఇంటి ముందర చెట్టు ఉండకూడదని పారిజాతం చెట్టు కొట్టేశారు. కానీ ఇటు సైడ్ ప్రతి ఇంటి ముందర ఉంటుందండి పారిజాతం చెట్టు. ఆంటీ వాళ్ళ ఇంటి ముందర అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు మంచిగా పూలు పూస్తుంది అనమాట. ఈ సీజన్లో అయితే వాళ్ళు పూజ అంతా కూడా వీటితోనే చేసుకుంటారు బాగా. సో మన సైడ్ ఎందుకు అట్లా వచ్చింది పుకారు. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.